హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్. అంటే ఈరోజు అయితే మనము భక్షాలండి. ఎలాంటి పప్పుని ఉడకబెట్టకుండా, శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఏ పప్పు ఉడకబెట్టకుండా మనం ఇన్స్టంట్గా భక్షాలు చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో చాలా తొందరగా అయిపోయే రెసిపీ, అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రెసిపీ అనమాట. దీనికోసం ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి. ఇక్కడ మీరు దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను. మా సైడ్ కర్నూలు సైడ్ బొంబాయి రవ్వ భక్షాలకి, ఎస్పెషల్ భక్షాలకి యూస్ చేస్తారు. సో అందుకోసం నేను బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి. ఇది మనకి ఒక 1/2 అవర్ ముందు తడిపి పెట్టుకున్నామంటే మనకు భక్షాలు అనేవి చాలా సాఫ్ట్గా బాగా పొంగుతాయి అన్నమాట. లేదంటే మనకి అంత రుచికరంగా ఉండవు. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 1/2 అవర్ అయితే దీన్ని నానబెట్టుకోవాలి. ఎంత బాగా నానితే మనకు పిండి అంత బాగా భక్ష్యం అనేది వస్తుంది. సో ఈ ప్లేస్లో మీరు చపాతీ పిండి తీసుకున్నారు అంటే చపాతీ పిండికి 5 to 10 minutes లోపు మనము చేసేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను కదండి, పిండిని మనము వేలు పెట్టి అంటితే మనకు ఆ పిండి అనేది మనకి ఏలు గుంతపడిపోవాలన్నమాట. అంత సాఫ్ట్గా అయితే పిండి రావాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే పిండి రావాలన్నమాట. సో ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకోండి. ఇక్కడ నెయ్యి బదులు మీరు నూనె కూడా వేసుకోవచ్చండి. మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. మనం ఎంత అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అంత పిండి మనకు భక్షాలకి సరిపోతుంది. 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. మీరు కూడా 2 కప్పుల శనగపిండిని తీసుకొని ఈ విధంగా బాగా పొడి పొడిగా ఉండలు లేకుండా మొత్తము పిండిని అయితే కలిపి పెట్టుకోండి. ఇందులోకి 2 కప్స్ అయితే మనం బెల్లం అయితే తీసుకోవాలండి. ఇది కూడా మీరు స్వీట్కి తగినట్టుగా తీసుకోవాలి. కొంతమంది స్వీట్ తక్కువగా లైక్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఒక 1/2 కప్పు తగ్గించుకున్నా కూడా సరిపోతుంది. స్వీట్ కూడా మనము ఈక్వల్గా వేసుకుంటేనే భక్షాలు చాలా బాగా టేస్టీగా ఉంటాయి. తక్కువ లైక్ చేసే వాళ్ళు తక్కువ అయితే వేసేసుకోండి. అది మీ టేస్ట్కి సరిపడినట్టు అనమాట. ఇందులోకి మనము ఫస్ట్ మాడిపోకుండా, అడుగంటకుండా 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇది బాగా కలిపిన తర్వాత ఇంకొక కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇది మనకి క్వాంటిటీ అన్నమాట. 2 కప్పులు, అన్నీ 2 కప్పులు తీసుకున్నాను కదా, ఇదే విధంగా మీరు 2 కప్పులను అయితే తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీలో ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ ఇంకొక 1/2 కప్పు వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇది చల్లారే కొద్దీ కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది కదా, సో కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఒక 1/2 కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 కప్స్ వేసుకున్నానండి. మీ దగ్గర రోకలి, చిన్న రోకలు ఉంటుంది కదా, లేదు అంటే మనము పప్పు ఎనిపే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయినా సరే ఈ విధంగా ఉండలు లేకుండా దగ్గర పడేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి అది ఉండలు లేకుండా చాలా రుచికరంగా వస్తుంది. ఇదైతే తప్పనిసరిగా పాటించాలి. మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. దీన్ని అయితే మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న ఉండలను అయితే చేసేసుకోండి. ఇవి కూడా అన్ని ఈక్వల్ సైజులో అయితే మనం చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు తొందరగా మనం పెన్నం చాలా బాగా వేడెక్కిపోయి ఉంటుంది కదా, అప్పుడు ఈజీగా వెంటనే మనము భక్షాలు అనేవి అద్దుకొని కాల్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఒకరికి హెల్ప్ ఉంది అంటే ఇంకా తొందరగా చేసేసుకోవచ్చండి. ఈ రేకు భక్షాలకి పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉండాలి. మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి, అంతే సాఫ్ట్గా అయితే పిండి ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్న పిండిని మీరు మళ్ళీ తీసి వాడుకోవచ్చు. ఇక్కడ తీసేసి మనము దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే చాలా ఈజీగా రిస్క్ లేకుండా ఈ భక్షాలను అయితే ట్రై చేయొచ్చు. మనకి పప్పు రుబ్బడానికి కానీ, లేదు బ్యాళ్ళు ఉడకడానికి కానీ, కొన్నిసార్లు మనకి బ్యాళ్ళు ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు పూర్ణం అనేది జోరుగా అవ్వడం చాలా చిరాగ్గా ఉంటుంది కదా, పని అనేది తొందరగా పెగలదనమాట. సో ఇలాంటి టైంలో మనకి ఇలా శ్రావణ మాసానికి స్పెషల్గా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి శనగపిండితో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. అలాగే మీరు చాలా సంతృప్తిగా పూజనైతే పూర్తి చేసుకోగలుగుతారు. ఎందుకంటే మనకు
పూజ కంటే ఎక్కువ హడావిడి ఇలా అమ్మవారికి చేసే నైవేద్యాలలోనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఈజీగా మనము కొంచెం సేపట్లోనే మనము ఇలా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి భక్షాలను అయితే చేసి నైవేద్యంగా పెట్టొచ్చు. తప్పకుండా ఈ రెసిపీ మీకు కనుక నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. చూసారా మనకి భక్ష్యం అనేది ఏ విధంగా పొంగుతుందో. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు కనీసం పళ్ళు లేని ముసలి వాళ్ళైనా సరే కూడా తినొచ్చు అనమాట, అంత బాగా ఉంటుంది. ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఈ భక్షాలను అయితే చేసేసుకోవచ్చు. మనకి పిండితో పని లేకుండా, రుబ్బే పని లేకుండా ఈజీగా అయిపోయే భక్షాలు. 10 నిమిషాలు టైం కేటాయించుకున్నామంటే ముందు పిండి రెడీ చేసి పెట్టుకొని మనకి ఇన్స్టంట్గా భక్షాలు అయితే అప్పటికప్పుడు నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు రేకు భక్షమే కాకుండా ముద్ద భక్షాలు కూడా చేసుకోవచ్చండి. ముద్ద భక్షాలు కూడా చాలా బాగుంటాయి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.